పత్రిజీకి ప్రతిరూపం పిఎంసి. పిఎంసి ప్రేక్షక దేవులందరికీ నమస్కారం. బిఎంఎస్ కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. మనం ప్రతి ఎపిసోడ్లో ఆధ్యాత్మిక సంబంధించిన విషయాలు మాట్లాడుకుంటున్నాం. మరి ఇవాళ మనం మిరాక్యులస్ ఎక్స్పీరియన్సెస్ గురించి తెలుసుకుందాం. అసలు ఈ మిరాక్యులస్ ఎక్స్పీరియన్స్ అంటే ఏంటి, అందరికీ వస్తుందా, మరి చాలామందికి ఈ అనుభవం మరి లభిస్తుందా, ఇవన్నీ అంశాలు మనం స్పిరిచువల్ సైంటిస్ట్ ఆనంద్ బుద్ధా గారితో అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే. వెల్కమ్ టు ది షో. థ్యాంక్ యూ సార్. చాలామంది మెడిటేషన్లో రకరకాల ఎక్స్పీరియన్సెస్ వస్తాయి అంటూ ఉంటారు, మిరాకిల్స్ జరుగుతున్నాయి అనేసి అంటారు. ఇలాంటి మిరాక్యులస్ ఎక్స్పీరియన్సెస్ మీరు ధ్యానం చేశారు, మీరు ఎన్నో అనుభవాలు కూడా సంపాదించారు. మీ జీవితంలో ఇలాంటి మిరాక్యులస్ ఎక్స్పీరియన్సెస్ కానీ, అయితే మెడిటేషన్లో మిరాక్యులస్ అయినా ఎక్స్పీరియన్సెస్ అయినా మీరైనా పొందారా? నేను పొందాను, పొందిన వాళ్ళవి విన్నాను. ఓకే ఓకే, ఫస్ట్ పొందిన వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళవి కొన్ని చెప్పుకుందాం. ఓకే. అప్పుడు మనకు చాలా అద్భుతంగా ఉంటుంది. తర్వాత మన ఎక్స్పీరియన్సెస్ ఎలాగో మనం తెలుసుకుంటాం. ఎస్. మారిస్ గుడ్మాన్ అని చెప్పేసి ఒక అద్భుతమైనటువంటి పర్సన్ ఆయన. మారిస్ గుడ్మాన్ ఆయన ఏమంటారంటే మిరాకిల్ మ్యాన్ అంటారు. ఒకసారి ఆయన చార్టర్డ్ ఫ్లైట్లో వెళ్తున్నప్పుడు కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వచ్చి అది బ్లాస్ట్ అయిపోతుంది. ఓ ఓకే. దాంతో ఆయన కంప్లీట్గా కొలాప్స్ అయిపోతాడు. మొత్తం శరీరంలో ఏ అవయవము పనిచేయదు, జస్ట్ బ్రతికున్నాడు అంతే అతను. డాక్టర్లు డిక్లేర్ చేస్తారు తొందరలో పోతాడని. ఓకే, ఇతను ఏం బతకడు, తొందరలో పోతాడని. ఎందుకంటే ఈ నోటి లోపలికి ఏదైనా వాటర్ కానీ లేకపోతే ఫుడ్ కానీ ఏదైనా పోవాలంటే ఈ అన్న వాహిక ఉంటుంది కదా, ఈ వాహిక పని చేయట్లేదు. ఓకే, లోపలికి వెళ్ళాలి కదా అవి. తర్వాత వెనుకలో ఉన్న ఈ వెన్నెముక అంతా బాగా డ్యామేజ్ అయిపోయింది, చేతులు, కాళ్ళు. ఓకే, ఈవెన్ బ్రెత్ కూడా తీసుకోవడానికి అవ్వట్లేదు, దానికి పైపులన్నీ పెట్టేసినారు. అంతటి క్రిటికల్ కండిషన్లో ఉన్న పర్సన్ అతను. కానీ ఆయనకి ఏంటంటే ఈ యొక్క యూనివర్సల్ ప్రిన్సిపల్స్ తెలుసు, మెడిటేషన్ తెలుసు అతనికి, అట్ ది సేమ్ టైం లా ఆఫ్ అట్రాక్షన్ తెలుసు. ఆయన ఏం చేస్తాడంటే ఆ టైంలో అంటే డాక్టర్లు డిక్లేర్ చేసేసారు, ఓకే ఇతను పోతాడు, బతికే సమస్య లేదు అని డాక్టర్లు డిక్లేర్ అయిపోయింది. కానీ ఆయనకి ఈ విద్య ఉంది కదా ఈయన దగ్గర. ఓకే, లా ఆఫ్ అట్రాక్షన్ తెలుసు కదా. ఎస్. ఈయన తన మెడిటేటివ్ స్టేట్లో ఈ లా ఆఫ్ అట్రాక్షన్ని యూజ్ చేయడం మొదలుపెట్టాడు. అంటే ఈయన ఒక టార్గెట్ పెట్టుకున్నాడు, నేను వచ్చే 6 నెలల్లో, ఓకే, December 25th క్రిస్మస్ డే రోజుకల్లా నేను నడుచుకుంటూ నేను వెళ్ళిపోవాలా ఈ హాస్పిటల్లో నుంచి అని చెప్పేసి ఒక డెసిషన్ తీసేసుకున్నాడు. ఎస్. తీసేసుకొని ఆయన చక్కగా హెల్త్ అంతా బాగా అయినట్లు, ఒక్కొక్క తన శరీరంలోని ఒక్కొక్క పార్ట్ అంతా హీల్ అయిపోయినట్లు, శరీరం అంతా హీలింగ్ అయిపోయినట్లు. ఓకే, ప్రతి అవయవము చక్కగా పనిచేస్తున్నట్లు, మునుపు ఎంత అయితే అద్భుతంగా పనిచేస్తుందో తన శరీరం అంతా అద్భుతంగా పనిచేస్తున్నట్లు అన్నింటినీ ఆయన విజువలైజ్ చేస్తుంటాడు. దీన్నే మనం విజువలైజేషన్ టెక్నిక్ అని కూడా అంటాం. దీంట్లో ఎన్నో మిళితమై ఉంటాయి. లా ఆఫ్ అట్రాక్షన్ అనేది మిళితమై ఉంటుంది, ఓకే, విజువలైజేషన్ అనేది మిళితమై ఉంటుంది, అండ్ మెడిటేషన్ ఇన్వాల్వ్ అయి ఉంటుంది. అన్ని టెక్నిక్స్ యూజ్ చేస్తూ తనను తాను చక్కగా హీలింగ్ అవుతున్నట్లు తను చక్కగా ఎక్స్పీరియన్స్ చేస్తుంటాడు. ఈ డాక్టర్స్ అందరు షాక్ అయిపోతుంటారు, ఏంట్రా ఇతను పోతాడు అనుకుంటే రోజు రోజుకు డెవలప్మెంట్ అవుతున్నాడు ఏంటి, చక్కగా అన్ని సెట్ అవుతున్నాయి ఏంటి, వాళ్ళకు మిరాకిలే, అందుకే తనకు మిరాకిల్ మ్యాన్ అని పెట్టారు. ఓకే. సో డాక్టర్లు కూడా స్టన్ అయిపోతుంటారు, సరే ఇంక ఇతను ఎలాగో బతికేటట్లున్నాడు కదా, చేద్దాం ఇంకా బాగా వైద్యం అని చెప్పేసి వాళ్ళు చేయాల్సిన పని వాళ్ళు చేస్తుంటారు. బట్ ఈయన యొక్క టెక్నిక్స్ అన్నీ ఈయన యూజ్ చేస్తుంటాడు. పవర్ ఆఫ్ విజువలైజేషన్, లా ఆఫ్ అట్రాక్షన్, సైన్స్ ఆఫ్ మెడిటేషన్, అన్ని టెక్నిక్స్ని చక్కగా యూజ్ చేస్తున్నాడు ఇతను. ఓకే, సో వన్ ఫైన్ డే చక్కగా లేసేసి హాస్పిటల్ నుంచి వెళ్ళిపోయినాడు. వావ్. అందుకే తనని మిరాకిల్ మ్యాన్ అంటారు. ఇది ఫస్ట్ నేను చదివినప్పుడు ఎట్లయితుంది, హౌ ఇట్ ఈస్ పాసిబుల్, నమ్మబుద్ధి కాలేదు. తర్వాత అతని వీడియోస్, అతని విజ్డమ్, ఇదంతా విన్నప్పుడు చాలా అద్భుతం అనిపించింది. ఓకే, ఇట్లాంటి ఎక్స్పీరియన్సెస్ కోకోలలో ఉన్నాయి. ఇప్పుడు ఎంతో అంటే ఫామ్లో ఉన్న వ్యక్తి
ఇప్పుడు ప్రజెంట్ జో డిస్పెన్సా, ఎస్. ఆయన ఎవరు ఏ రోగంతో ఉన్నా సరే, అంటే ఆయన సెషన్కి అటెండ్ అవ్వబోయే ముందు వాళ్ళ యొక్క హెల్త్ ట్రాక్ రికార్డ్ అంతా ముందే తీసుకుంటారు. ఆయన వర్క్షాప్ అయిపోయిన తర్వాత కంప్లీట్గా చేంజ్ అయిపోతుంది. ఎస్. ఇది ప్రజెంట్ ఈ భూమి మీద నడుస్తుంది. మరి అంటే ఆయన లోపల ఆ చేంజ్ అనేది ఇంటర్నల్గా ఆ చేంజ్ తీసుకొస్తున్నారు ఆయన, ఆయన యొక్క నాలెడ్జ్ ద్వారా. ఇవన్నీ వింటున్నప్పుడు క్యాన్సర్ పేషెంట్స్ అయితేనేమి క్యాన్సర్ నుంచి బయటకు వచ్చేస్తున్నారు. అంటే ఈ యొక్క హెల్త్ పరమైనటువంటి చాలా పెద్ద పెద్ద డిసీజులు ఉంటాయి కదా, ఆ డిసీజులు అన్నిటి నుంచి కూడా బయటకు వచ్చేస్తున్నారు వాళ్ళు. ఇది ఒక పెద్ద పెనుమార్పు ఇది. ఓకే, అట్లాంటి కేసులన్నీ మనం వింటూ ఉంటే మతిపోతుంది. ఇప్పుడు జో డిస్పెన్సా గారు ఫుల్ ఫామ్లో ఉన్నారు. ఆయన ప్రజెంట్ స్పిరిచువల్ సైంటిస్ట్లలో అంటే మానవాళికి ఎంతో మంచి జరుగుతుంది. ఎస్. ఓకే, సో ఒక అద్భుతం అని చెప్పుకోవచ్చు దీన్ని. ఇట్లా ఎన్నో ఎక్స్పీరియన్సెస్ నా లైఫ్లో, ఓకే, నేను విన్నవి, చూసినవి, చదివినవి, ఓకే, 1-2 ఎక్స్పీరియన్సెస్ కాదు. ఒకసారి ఏమైందంటే మెడిటేషన్కి పరాకాష్ట ఎక్స్పీరియన్స్ ఒకటి చెప్తాను నేను. చెప్పండి. ఒకసారి పాపికొండలు ట్రెక్కింగ్ వెళ్ళాం మేము. పాపికొండలు ట్రెక్కింగ్ వెళ్ళినప్పుడు ఆ ట్రెక్కింగ్లో మొత్తం అంతా దాదాపు 350 మంది అట్లా వచ్చారు. ఓకే, బోట్లలో వెళ్ళిపోతాం, తెలుసు కదా, రాజమండ్రి నుంచి. మంచి ప్లేస్కి వెళ్ళిపోయి అక్కడ హ్యాపీగా స్టే చేసాము. తర్వాత పౌర్ణమి టైం. ఓకే, మార్నింగ్ అందరు రెడీ అయిపోయిన తర్వాత ఇంకా మన టీచింగ్స్ స్టార్ట్ చేశారు. ఒక్కొక్కరు వాళ్ళ వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ చెప్తున్నారు. నేనేం చేసిన నా ఎక్స్పీరియన్స్ చెప్తున్నా. ఓకే, నాకు వచ్చిన అనుభవాలు చెప్తున్నా. ఓకే, చెప్తూ నేనేం చేశాను, అసలు ఆత్మ అంటే ఏంటి, ఆత్మకు యొక్క స్థితులు ఏంటి, అది ఎలా ఉంటుంది ఏంటి అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను నీట్గా. క్లాస్ అయిపోయింది అడిగి. ఓకే, క్లాస్ అయిపోయిన తర్వాత అందులో ఒక మాస్టర్ లేచారు. ఆయనే మన విజయవాడ మానసరోవరం రామిరెడ్డి. ఓకే, బాబు అంతా బాగానే ఉంది, కానీ బాగానే చెప్పినావు, కానీ ఆత్మ అంతా బాగానే ఉంది, నిజంగానే ఆత్మకు చావు ఉండదంటావా అన్నాడు. క్లాస్ అంతా విని మళ్ళీ రాముడికి సీత ఏమవుతుంది అన్నట్లు భలే అడుగుతున్నారు మీరు, ఆ మాత్రం తెలియదా, ఇంకా చెప్పినా కదా మళ్ళీ అడుగుతారేంటి, ఆత్మకు చావు ఎందుకు ఉంటుంది అని చెప్పాను. సరే అయితే రా నాతో పాటు రా అన్నాడు. పోయా. సరే దూకుదాం పా నదిలోకి అన్నాడు. ఏంటి దూకేది, గోదావరి నది అది, మనకంతా ఈత రాదమ్మా అని చెప్పాను. ఆత్మకు చావు ఉండదని నువ్వే కదా చెప్పినావు అన్నాడు. ఓకే, బుక్ అయిపోయారు అన్నమాట. సరదా తీరిపోయింది అట్లే. ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి, జీవితంలోని వెలుగులందరివి. పిఎంసి తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్. ఆయన ఒప్పుకోవట్లా. ఇప్పుడు ఆత్మకు చావు ఉందనుకో, ఓకే, నువ్వు దూకనక్కర్లేదు. ఒకవేళ ఆత్మకు చావు లేదు కదా, మరి చావు లేనప్పుడు ఇంకేముంది దూకడానికి, చచ్చిపోదు కదా ఆత్మ అనేది, పోతే శరీరమే కదా పోయేది, దాన్ని అదో ఒకటి దూకన్నాడు. ఇప్పుడు ఆ మనిషితో ఏం చెప్పాలో నాకు అర్థం కాలేదు. మనం ఎక్కడో అంటే మామూలుగా స్విమ్మింగ్ వచ్చు, కానీ ఒక నదిలో నుంచి యువతల వైపు నుంచి అవతల వైపుకి వెళ్ళేంత స్విమ్మింగ్ మనకు రాదు. అది చాలా లోతుంది. అవును, కరెక్టే, పాపికొండలు. అవును. ఇతను చెప్పిన తర్వాత నాకు అనిపించింది, ఉంటే ఉంటాం, పోతే పోతాం, ఏమవుతుంది, సరే ఏదో ఒక పెద్ద సాహసం అని దూకేసాను. ఓకే, నీళ్ళలో దూకేసా. అందరు చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు, అందరు చప్పట్లు కొడుతున్నారు బాగా. ఫ్రెండ్స్ అంతా ఉంటుంది కదా, తొట్టి గ్యాంగ్, వీళ్ళంతా చప్పట్లు కొడుతున్నారు. కొంతవరకు ఇదగలిగా. ఓకే, సరిగ్గా మిడిల్లోకి వెళ్ళిపోయేసరికి నా వల్ల అయితలేదు, మొత్తం శరీరం అంతా బరువు అయిపోయింది. నేను ఇంకొక తప్పు పని ఏం చేశాను, మామూలుగా జీన్ ప్యాంట్లో ఉన్నాను, జీన్ ప్యాంట్ మీద దూకకూడదు, అసలు బరువు అయిపోతుంది కదా. అవును, కరెక్టే. చాలా ఇబ్బంది అయిపోయింది. నేను ఆ ప్యాంట్తోనే దూకేసాను. ఇంకా మధ్యలోకి వెళ్ళేసరికి ఒక చెయ్యి ఇట్లా తీసి ఇంకో చెయ్యి ఇట్లా వేయడానికి నా వల్ల అయితలేదు. ఓకే, నేను అనుకున్నా ఈ రోజుతో శాల్తీ అయిపోయింది, పైలోకాలకు పయనం అవుతున్నాం అనేది అర్థమైపోయింది నాకు ఇంకా పూర్తిగా. సరే ఇంక ఎట్లాగో చచ్చిపోతున్నాం కదా, ఒక్కసారి మన తొట్టికి బ్యాచ్ అంతా ఒకసారి హాయ్ చేద్దాం అని చెప్పి తిరిగి ఇట్లా ఊరికి చేయి కొంచెం లేపగలిగా. ఓకే, వాళ్ళకి ఏం కనపడిందో ఏం కనపడలేదో అంత దూరంలో అందరూ బాగా ఫుల్ జోష్లో ఎగురుతున్నారు. దేనికరా మీరు ఎగురుతున్నారు, నేను పోతా ఉంటే అని అనుకుని లోపల. ఓకే, ఇప్పుడు నేను ఇంత డీటెయిల్గా చెప్తున్నా, అప్పుడు కొన్ని క్షణాల్లో జరిగిపోయింది. అవును, కరెక్టే. నేను అనుకున్నా, మాస్టర్స్ చూడు, నాతో ఈ భూమి మీద ఏదైనా పని ఉందనుకో, బతికించండి మీరు. ఓకే,
ఓకే. ఈ శరీరాన్ని బతికించండి. హ్మ్. లేదనుకో దయచేసి నొప్పి తగలకోకుండా లేపేయండి. హ్మ్. సో ఇంకా పైలోకాలకు పోవడానికి నేను కూడా రెడీ అయిపోయాను. హ్మ్. చాయిస్ ఈజ్ యువర్స్ అని వదిలేసాను ఇంకా నేను. ఇంకా ఈదలా అంటే ఈదడానికి ఇంకా శక్తి లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓకే. శక్తి ఉంటే ప్రాణం మీద తీపి ఉంది కదా, హ్మ్. ఏదో రకంగా ఈదుతాం. హ్మ్. ఆ ఈదడానికి ఇంకా ఎనర్జీ లేదు నా దగ్గర. హ్మ్. తర్వాత నీళ్ళు కూడా చాలా బరువు అయిపోయి ఉన్నాయి. ఓకే. హ్మ్. తర్వాత ఆ వాటర్ ఇట్లా పోతుంది, హ్మ్. ఇక్కడికి పోతుంది, ఇటువైపు నుంచి ఇటువైపు వెళ్తుంది వాటర్. హ్మ్. ఆ ఫోర్స్ తగులుతోంది, ఓకే. ఆ ఫోర్స్ కొట్టుకుపోతున్నాను. హ్మ్. ఇప్పుడు నేను యువతల వైపు నుంచి అవతల వైపుకి వెళ్ళాలన్నది ఆయన పెట్టిన టార్గెట్. అవును. ఏంది ఎంత ఈదుతున్నా అది దొబ్బుకుపోతున్నాయి వాటర్. హ్మ్. అతి కష్టం మీద ఎంత ఈదగలిగానో అంత ఈదగలిగా. ఓకే. ఇంకా లాస్ట్గా నా దగ్గర ఎనర్జీ లేదు, పూర్తిగా ఎనర్జీ డ్రై అయిపోయింది. ఇంకా హ్మ్. వదిలేసరికి లోపలికి వెళ్ళిపోయా, హ్మ్. నీళ్ళ లోపలికి వెళ్ళిపోయా. ఆ. వెళ్ళిపోతున్న సంగతి క్లియర్గా తెలుస్తుంది. హ్మ్. ఎట్లాగో పోతున్నా కదా అని కళ్ళు తెరిసే ఉన్నాను. హ్మ్. లోపలికి వెళ్ళా, కొంత లోపలికి వెళ్ళా. ఎంత లోపలికి వెళ్ళాలని తెలియదు, కొంత లోపలికి వెళ్ళిన మాట వాస్తవం. ఓకే. వెళ్ళిపోయిన తర్వాత చాలా ప్రశాంతమైనటువంటి స్థితిలో ఉన్నాను. చచ్చిపోతున్నప్పుడు భయం ఉంటుంది కదా, అవును. ఆ సమయంలో భయం లేదు నాకు. హ్మ్. ముందే చెప్పుకున్నా, ఓకే. చూడు ఈ శరీరం అంతా పని ఉంటే ఉంచండి, హ్మ్. లేదా నొప్పి లేకుండా లేపేయండి అని చెప్పాను నేను. హ్మ్. చెప్పినా వదిలేసిన, ఇంకా నా చేతుల్లో లేదు, ఇంకా వదిలేసిన. లోపలికి వెళ్ళిపోయిన తర్వాత నేను వెళ్తూ ఉన్నా లోపలికి, హ్మ్. కొంత 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 వెళ్తూ ఉన్నా. ఓకే. ఈ వెళ్తున్నప్పుడు చాలా ప్రశాంతంగా ఉన్నా లోపల. హ్మ్. ఏ భయము లేదు, హ్మ్. ఏ ఆందోళన లేదు, ఎటువంటి అలజడి లేదు. హ్మ్. ఒక బ్లూయిష్ లైట్ వచ్చేసింది నా లోపలికి. హుహు. చాలా క్లియర్గా చూసాను నేను, హుహు. థర్డైతే కాదు చూసింది. ఓకే. ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి, జీవితంలోని వెలుగులందరివి. పిఎంసి తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్. ఫిజికల్ ఐస్ తో అంటే ఆ నీళ్ళలో అంటే జనరల్గా చీకటి ఉంటుంది, అదే ఉంటుంది. చీకటి ఏం లేదు, మామూలుగా వాటర్ అంతా కనబడుతుంది నాకు, కనిపిస్తుంది. చీకటి ఎందుకు ఉంటుంది కళ్ళు తెరిసే వాటర్లో. డెప్త్ లోపలికి వెళ్ళిపోతారు కదా మీరు. డెప్త్ లోపల నేను వెళ్తూ ఉన్నా, నేను వెళ్తూ ఉన్నారు. ఓకే. వెళ్తూ ఉన్నా. హ్మ్. అంటే స్పష్టంగా కనిపించట్లేదు కానీ Hmm. మామూలుగా ఓకే. బ్లర్ బ్లర్ గా కనబడుతుంది కనిపిస్తుంది. కదా. yes yes అవును. వాటర్ లోపలికి వెళ్ళినప్పుడు కళ్ళు తెరిచి ఉంటే బ్లర్ అవును బ్లర్ గా కనబడుతుంది కదా. కనిపిస్తుంది. అవును. అట్లా చూస్తున్నాను. హ్మ్. ఒక బ్లూయిష్ లైట్ లోపలికి వచ్చేసింది నాకు. హ్మ్. ఆ బ్లూయిష్ లైట్ లోపలికి ఎంటర్ అవుతానే హ్మ్. మామూలుగా ఒక బెలూన్లో ఎయిర్ లేదనుకో, Ah. ఆ బెలూన్ ఎలా ఉంటుంది, ఇంతే ఉంటుంది. హ్మ్. అవును. చిన్న బెలూన్ ఉంటుంది. అవును. ఓకే, బెలూన్లోకి ఎయిర్ కొట్టగానే ఏమవుతుంది, ఇంత లావ్ అయిపోతుంది. అవునవును. ఓకే, అవును. మనం చూస్తాం కదా డిఫరెన్స్. అవునవును. అవును కరెక్టే. హ్మ్. అలానే నా లోపలికి ఆ బ్లూయిష్ లైట్ రాగానే మొత్తం ఒక్కసారిగా శరీరం అంతా ఎనర్జైజ్ అయిపోయింది మొత్తం. ఓ వావ్. హ్మ్. ఆ, ఒక్కసారిగా పైకి వచ్చేసా. హ్మ్. జస్ట్ ఊరికే ఇట్లా తీసుకోగానే నీళ్ళలో పైకి వచ్చేసిన. హ్మ్. పైకి వచ్చి ఆనందంగా ఈదుకుంటూ వచ్చేసిన బయటికి. హ్మ్. ఆ తర్వాత రోజు నుంచి అది జరిగిపోయింది. హ్మ్. ఆ నీళ్ళలోంచి బయటకు వచ్చేసిన కదా, నేను అవతల ఒడ్డుకు వచ్చేసిన కదా, హ్మ్. వచ్చేసిన అట్లా కూర్చున్నా అంతే. ఇంకా హ్మ్. ఆ రోజు ఆ వచ్చిన ఆ బ్లూ లైట్ ఏదైతే లోపలికి వచ్చిందో హ్మ్. ఆ ఎక్స్పీరియన్స్ తర్వాత నుంచి ఎంటైర్ నా లైఫ్లో ఒక షిఫ్ట్ జరిగిపోయింది. హ్మ్. అంతకు ముందు ఉన్న ఆనంద్కి తర్వాత ఆనంద్కి చాలా డిఫరెన్స్ ఉంది. హ్మ్. తర్వాత నాకు నేను తీసుకునే డెసిషన్స్ కింద నా ఆలోచనలు నేను ఎప్పుడు అబ్జర్వ్ చేస్తుంటాను, ఏ ఆలోచనలు వస్తున్నాయి నాకు అని. అవును. నా థింకింగ్ ప్యాటర్న్కి అంత డిఫరెన్స్ వచ్చేసింది. హ్మ్. దాని తర్వాత ఈ స్పిరిచువల్ వేలో నేను చాలా ఫోకస్ అయిపోయా. హ్మ్. అంటే కంప్లీట్గా చాలా ఫోకస్డ్గా ఉన్నాను అనమాట. ఓకే. అప్పటి వరకు చేస్తున్న దానికంటే ఇంకో 100 రెట్లు ఎక్కువ ఫోకస్డ్గా పనులు చేయడం మొదలుపెట్టా. నేను అనుకున్నా ఖచ్చితంగా నేను పోతున్నాను, హ్మ్. నా పని అయిపోయింది అని అనుకున్నా. హ్మ్. కానీ ఇది నా జీవితంలో జరిగిన ఒక మిరాకిల్ ఎక్స్పీరియన్స్. ఇది హ్మ్. నిజంగా. ఎవడైనా చెప్తే నమ్మడు అసలు. హ్మ్. ఓకే, ఎవడికి నమ్మబుద్ధి కాదు అది. హ్మ్. ఇప్పుడు నాకు బాగా నేను గజ ఈతగాను అనుకో, హ్మ్. నేను ఈదినానంటే ఒక అర్థం ఉంది. అవును. మందంతా అంతా ఈత రాదు మనకు. అవునవును కరెక్టే. ఓకే, మందంతా ఈ దీనిలలో చిన్న చిన్న దానిలో స్విమ్మింగ్ పూల్సా? స్విమ్మింగ్ పూల్స్లలో అది కూడా నార్మల్గా ఈత తప్ప. హ్మ్. తర్వాత యువతల నుంచి అవతలకి వెళ్ళాలంటే ఇట్ విల్ టేక్ లాట్ ఆఫ్ టైం. అవును. చాలా టైం పడుతుంది. అంత సమయము ఈదుతూ నా లైఫ్లో ఎప్పుడు జరగలేదు అది. హ్మ్. ఓకే, కానీ ఆయన చెప్పడం వల్ల హ్మ్. నేను దూకేశాను, ఏమవుతుంది అవుతుందని. హ్మ్. ఓకే, ఆ ఎక్స్పీరియన్స్
నా లైఫ్లో ఎప్పుడూ మర్చిపోలేను నేను. ఉమ్, ఎంత ఆడుతూ పాడుతూ వచ్చేసానంటే ఉమ్, పైకి లేచేసి ఆ బ్లూ లైట్ లోపలికి వచ్చిన తర్వాత ఎస్, హాయిగా ఎదుగుంటే వెళ్ళిపోయా బయటికి. ఉమ్, బయటికి వెళ్ళిన తర్వాత హాయిగా కూర్చున్నాం ఇంకా ప్రశాంతంగా. ఉమ్, ఆ రోజు నుంచి ఆ క్షణం నుంచి ఉమ్, ప్రతిదీ ఒక డిఫరెంట్గానే ఉంది. ఉమ్, అంటే నా లోపల ఒక శక్తి ఏదో ప్రవేశించింది అన్నది నాకు క్లియర్గా అర్థమైపోయింది. మీరు మెడిటేషన్లో కూర్చుని ఆ శక్తి ఏదొచ్చింది లోపల అని అది అనలైజ్ చేయడానికైనా ప్రయత్నం చేశారా? అప్పుడు ధ్యానంలో కూర్చున్నా అక్కడ ఓకే, కూర్చున్నారు. ఉమ్, అవతలకి వెళ్ళిపోయాను కదా. ఉమ్, ఆ రోజు నేను బతకడం అనేది ఒక మిరాకిల్. మిరాకిల్. అది ఉమ్, చిన్న విషయం కాదు. ఖచ్చితంగా శవం తేలాలాడ. ఉమ్, ఓకే, దానికి ముందు నెల రోజుల ముందంట దాదాపు 16 మంది లాయర్లు అక్కడే చచ్చిపోయారంట. అమ్మో, ఉమ్, ఆ, ఉమ్, పడవ బోల్తా పడిపోయి ఆ, అక్కడ చచ్చిపోయారంట. లాయర్లు వెళ్ళినారంట అందరూ. అక్కడ మామూలుగా ఎంజాయ్మెంట్కి వెళ్తుంటారు, అవునవును, కరెక్టే. అక్కడంతా తిని తాగడానికి వెళ్తుంటారు అక్కడ. ఉమ్, సో 16 మంది లాయర్లు చనిపోయారంట. బా, ఉమ్, సో ఆ దగ్గరలోనే ఇది జరిగింది. ఉమ్, ఓకే, వచ్చిన తర్వాత కూర్చున్నా నేను. నాకు అర్థమైన విషయం ఏంటంటే ఉమ్, మనతో ఎప్పుడు ఒక 2 మాస్టర్లు ఉంటారు. ఉమ్, వాళ్ళని గైడ్స్ అంటాం మనం, ఎస్, గైడ్ ఏంజల్స్. ఉమ్, వీళ్ళు మనకి సరి అయిన డైరెక్షన్ ఎప్పుడు ఇస్తూనే ఉంటారు, ఉమ్, గైడెన్స్ ఇస్తుంటారు. సరి అయిన గైడెన్స్, సరి అయిన డైరెక్షన్ ఇస్తూ ఉంటారు. ఉమ్, సో మనము ఏ పర్పస్ మీద అయితే వచ్చామో ఆ పర్పస్లో ఉన్నప్పుడు ఈ మాస్టర్ల హెల్ప్ ఎప్పుడు ఉంటుంది. ఉమ్, వాళ్ళు సపోర్ట్ చేస్తుంటారు అన్ని విషయాల్లో. చాలా సార్లు నేను ఆశ్చర్యపోతుంటా, ఉమ్, ఏందబ్బా నేను పెట్టిన ఎఫర్ట్ ఒక 10 రూపీస్ ఎఫర్ట్ నేను పెట్టాను అనుకో, ఉమ్, 100 రూపీస్ ఎఫర్ట్ పెడితే ఏ పని జరుగుతుంటాయి ఆ పనులు జరుగుతుంటాయి. ఉమ్, నేను చాలాసార్లు చూసా, 1-2 సార్లు కాదు. ఓకే, నా జీవితంలో కొన్ని వందల ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఉమ్, సో ఇదంతా కూడా మనతో ఉన్నటువంటి ఈ గైడ్స్ చక్కగా మనల్ని గైడ్ చేస్తుంటారు. అవన్నీ చక్కగా జరగడానికి కావాల్సిన ఆ ఎనర్జీని మనం పుంజుకుంటూ ఉంటాం ఉమ్, వాళ్ళ యొక్క హెల్ప్ ద్వారా. ఉమ్, వాళ్ళ హెల్ప్ ద్వారా అన్నీ అట్లా జరగబడుతూ కూడా ఉంటాయి. ఉమ్, అట్లనే నా గైడ్స్ నన్ను సేవ్ చేశారన్నది అర్థమైపోయింది. వావ్, ఉమ్, వాళ్ళకి థ్యాంక్స్ చెప్పుకున్నా. ఉమ్, అండ్ ఆ క్షణం నుంచి ఎప్పుడు ఏదైనా వర్క్ చేసేటప్పుడు ఈ గైడ్స్తో ఇంటరాక్ట్ అవుతూ ఉండడం, ఉమ్, ఇది చేయాలా వద్దా, ధ్యానంలో కూర్చొని ఉమ్, ఇప్పుడు ఈ పని చేస్తున్నాను చేయాలా వద్దా. సో ఆ థాట్తో కూర్చున్నప్పుడు ఉమ్, వాళ్ళ మెసేజెస్ తీసుకోవడం, ఉమ్, ఆ పనులు చేస్తూ ఉండడం, ఇలా ప్రతి పనిని. ఓకే, అంతెందుకు రీసెంట్గా మనం ఆర్మూర్ యజ్ఞం చేసాం. ఉమ్, అప్పుడప్పుడు అనుకున్నా, అప్పుడప్పుడు చేసేసాం. ఉమ్, చెయ్యాలా వద్దా, ఉమ్, ఎస్ చేద్దాం, అంతే, చేసేయడమే. ఓకే, మనం డివిఎం గ్లోబల్ది ఎప్పటి నుంచో అనుకుంటున్నాం, 1 సంవత్సరం అయితే ఉంది చేయాలని. ఉమ్, జస్ట్ మొన్న విజయవాడ ఏదో పని మీద వెళ్ళాను, ఉమ్, అక్కడ చేద్దామని జస్ట్ థాట్ రాగానే చేద్దామా వద్దా, చేద్దాం, డన్, చేసేయడమే. ఓకే, అంటే మన గైడ్స్ మనల్ని ఎప్పుడు చక్కగా గైడ్ చేస్తారు. ఉమ్, ఎటువంటి ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఉన్నా ఉమ్, వాళ్ళు మనల్ని రక్షిస్తారు. ఎస్, మనం ఎందుకోసం అయితే వచ్చామో ఆ పని చేస్తున్నప్పుడు అవునవును, కరెక్టే. ఉమ్, మనము మన పట్ల మనకు ఆ ఎరుక, ఆ శక్తి, ఆ జ్ఞానం అవన్నీ మన లోపల అద్భుతంగా పనిచేస్తుంటే ఆ గైడ్స్ చెప్పే విషయాలు మనకు అర్థమవుతాయి. అదర్వైజ్ అవి అర్థం కావు. ఉమ్, కరెక్టే. వాళ్ళు చెప్తూనే ఉంటారు ఎప్పుడు పాపం. ఉమ్, మెడిటేటర్స్కైనా నాన్ మెడిటేటర్స్కైనా గైడ్స్ పని చేస్తూనే ఉంటారు. ఉమ్, వాళ్ళు చెప్తూనే ఉంటారు మనం బాగోగులు. కానీ వాళ్ళు చెప్పే ఫ్రీక్వెన్సీలో మనం ఉండం. ఉమ్, అంటే వాళ్ళు చెప్పేది వినే ఫ్రీక్వెన్సీలో మనం ఉండం. ఎస్, వాళ్ళు చెప్పేది మనం ఆ ఫ్రీక్వెన్సీలో ఉండాలి అంటే మన దగ్గర ఎరుక ఉండాలి, ఉమ్, ఆ జ్ఞానం ఉండాలి. దానికోసం ధ్యానం అన్నది చక్కగా ఉపయోగపడుతుంది. అట్లా నా లైఫ్లో ఇది చాలా బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. ఇది నిజంగా అద్భుతమనే చెప్పుకోవచ్చు. ఇది ఎస్, ఖచ్చితంగా పోతా అనుకున్నా, ఉమ్, పోతా అనుకున్నాను, బతికే. ఉమ్, ఇదొక మీ మరో జన్మ అని చెప్పచ్చు. మరో జన్మ. ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి, జీవితంలోని వెలుగులందరివి. పిఎంసి తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్. అంటే మీ ఆధ్యాత్మికంలో ఈ ఈ భూమికి మీ ఒక ఎనర్జీస్ అవసరం కాబట్టి మరో జన్మ మీకు మరో ఒక ఛాన్స్ వచ్చినట్టే లెక్క. 100% ఆ యూనివర్స్ అట్లా కాపాడింది. ఉమ్, లేకపోతే ఉమ్. ఆనందం లేడు. సో ఇలాంటి ఇంకా ఎక్కడైనా అంటే మీ లైఫ్లో ఇంకా ఇలాంటి ఎక్స్పీరియన్సెస్ ఇంకేమైనా ఉన్నాయా? మాతో షేర్ చేసుకుంటారా? యా పాపికొండలో ఇది 2010లో జరిగింది. ఓకే. ఒకసారి నేను నవకాంత వెళ్తున్నాం. ఓకే. అహ్మదాబాద్. ఫ్లైట్ ఈ మేఘాలు కొంచెం బాగా ఇదైపోయి టర్బులెన్స్ అంటారు అలా వచ్చింది. చాలా
ఫ్లైట్ కింది మీదికి అవుతుంది. అబ్బో. పాపం పైలట్ కూడా చాలా గుడ్ పైలట్ అతను. ఉమ్. మ్యాక్సిమం అతను తను Try చేయాల్సిన చేస్తున్నాడు. బెస్ట్ తను ట్రై చేస్తున్నాడు. ఉమ్. వాతావరణం బాగా చాలా బ్యాడ్ వెదర్. ఉమ్. ఇది హిందీ షేర్స్ టైంలో ఓకే. జరుగుతుంది. ఉమ్. వెనకలు ఉన్న వాళ్ళందరూ అరుస్తున్నారు. ఉమ్. అర్థమైపోయింది వాళ్ళకి ఉమ్. ఏదో జరగబోతుంది. ఓకే. మేము కూడా ఆలోచిస్తాం. ఉమ్. నవకాంత్ నా మొగం చూస్తున్నాడు, నేను నవకాంత్ మొగం చూస్తున్నా. ఉమ్. నాకు అర్థమైపోయింది ఉమ్. ఖచ్చితంగా ఇది వికెట్ లేస్తుంది ఇంకా ఇప్పుడు. ఉమ్. సరేలే అంటే ఏం చేయగలం ఇప్పుడు, అవును. ఇది చేయడానికి ఆప్షన్ ఏముంది. అవును. సో వాట్ ఎవర్ హ్యాపెన్ ఉమ్. అందరూ మెంటల్గా రెడీ అవుతున్నారు. ఓకే. ఓకే, ఆ టైంలో నా థాట్ ప్యాటర్న్ ఆలోచిస్తున్నా. ఉమ్. నా లోపల ఏం జరుగుతుందో ఆలోచిస్తున్నా. ఉమ్. భయం వస్తుందా, ఎస్. లేకపోతే నేను ఏమన్నా ఇబ్బందికి గురవుతున్నానా, ఉమ్. నాకేమన్నా ఆలోచనలు వస్తున్నాయా, ఉమ్. దేని గురించి ఆలోచనలు వస్తున్నాయి, ఇవన్నీ ఆలోచిస్తున్నా. ఉమ్. నా పట్ల నాకు ఒక మంచి ఫీల్ కలిగిన విషయం ఏంటంటే ఉమ్. ఆ టైంలో పర్టికులర్గా ఉమ్. హిందీ షేర్స్ టైంలో తిరుగుతున్నాం మేము. ఓకే. అంటే ఒక లోక కళ్యాణానికి సంబంధించినటువంటి పనిలో తిరుగుతున్నాం. ఉమ్. ఒకవేళ ఇప్పుడు ఈ బాడీ వికెట్ చేసినాం అనుకో, ఉదాహరణకు ఉమ్. ఆ పని మీద పోయే కదా బాడీ వికెట్ చేసాం. అవును. ఇంతకంటే ఏముంటుంది అద్భుతమైంది. ఉమ్. ఈ లైఫ్ ఈ దేనికోసం అయితే తీసుకున్నాను ఉమ్. ఆ పర్పస్ రిలేటెడ్ పనే నేను చేస్తున్నాను. ఎస్. దానిలో భాగంగానే ఇదంతా జరుగుతోంది. ఉమ్. ఉంటే ఉంటాం, పోతే పోతాం. ఉమ్. ఫస్ట్ కొంచెం భయం వేసింది, ఏంద్రా ఇదంతా ఏదో తేడా కొడుతుందని. ఉమ్. తర్వాత నేను పీస్ఫుల్ అయిపోయా. ఉమ్. నేనేం చేశా, కళ్ళు మూసుకున్నా. ఉమ్. మళ్ళీ యూనివర్స్కి ఒకటే చెప్పా, ఉమ్. చూడు పని ఉందనుకో ఉమ్. ఉంచు, ఓకే. ఓకే బాగా ఉంచు, ఎట్లా పడితే అట్లా ఉంచొద్దు, ఓకే. బాగా ఉంచు. హెల్తీగా. నాతో పని లేదనుకో మ్మ్. లేపే, నో ప్రాబ్లం, ఉమ్. అది కూడా ఓకే నాకు. ఉమ్. బట్ హింస పెట్టకు, సునాయాసంగా ముక్తి కలిగించారు. తేలికే వెళ్ళిపోవాలా, Yes. ఇబ్బంది పడొద్దు, Ah. ఇబ్బంది పడుకోకుండా లేపేసే, నో ప్రాబ్లం. ఉమ్. సో ఇంకా ఏమన్నా జరగండి, ధ్యానంలో కూర్చున్నా హాయిగా, ఉమ్. ఏదైనా జరగండి, నో ఇష్యూ, ఉమ్. వాట్ ఎవర్. ఇప్పుడు చాలామంది ఏం చేస్తారు, ఇంకా నెక్స్ట్ చచ్చిపోతున్నాం అంటే జాకెట్లు వేసుకోవడమో లేకపోతే ఇంకోటి పెట్టుకోవడమో, ఇంకా నెక్స్ట్ దాన్ని ఎట్లా తప్పించుకోవాలా, ఉమ్. ఏవో చాలా 1,00,000 ఆలోచనలు వస్తాయి. అవును. నేను సింపుల్గా ఆ సిచ్యువేషన్లో ఉమ్. ప్రశాంతంగా కూర్చున్నా, ఉమ్. వాట్ ఎవర్ హ్యాపెన్, ఏమన్నా జరగండి, నో ఇష్యూ. ఉమ్. నాతో పని ఉందా భూమి మీద, ఉంచు, లేదా లేపు, నో ప్రాబ్లం, రెండింటికి ఓకే. ఓకే. ఉమ్. అంటే ఒకప్పుడు అసలు చావు అంటేనే చాలామంది భయపడతారు, మరణం అంటే భయం వస్తుంది చాలామందికి. ఎస్. ఉమ్. కానీ ఈ జ్ఞానం మనం నేర్చుకోవడం వల్ల ఏమైంది, ఉమ్. ఆత్మ విజ్ఞానం అనేది మనం తెలుసుకోవడం వల్ల ఎస్. ఆ మరణ భయం నుంచి మనం బయటకు వచ్చాం. ఉమ్. ఎవడైనా చచ్చిపోతాడో అది వేరే విషయం, అవునవును. ఇప్పుడు కాకపోతే రేపు చచ్చిపోతారు, అవును. ఓకే. ఉమ్. కానీ బతికున్నప్పుడు ఆ చావు భయం లేకుండా ఉన్న బతుకును ఆనందంగా బతుకుతున్నాం ఉమ్. ఇప్పుడు నేర్చుకున్నటువంటి ఈ జ్ఞానం వల్ల. ఎస్. సో ఇంతకంటే మిరాకిల్స్ ఏముంటుంది చెప్పు. ఉమ్. ఈ భూమి మీద 95% పీపుల్ 95% పీపుల్ ఉమ్. చావు భయంతోనే బతుకుతున్నారు. Hmm. చావు భయం అనేది అన్నిటికన్నా పెద్ద భయం. ఉమ్. ఓన్లీ 5% పీపుల్ చావుకి భయపడరు. ఉమ్. అది మూర్ఖత్వంగానో అజ్ఞానంలోనో జ్ఞానంలోనో, ఉమ్. ఓకే, వాళ్ళకున్న మాస్టరీ వల్లనో ఉమ్. ఏదో ఒక విషయం వల్ల ఉమ్. ఒక 5% పీపుల్ మాత్రమే మరణ భయం ఉండదు. ఎస్. కానీ అద్భుతమైనటువంటి జ్ఞానం తెలుసుకొని జ్ఞానవంతంగా మరణ భయం నుంచి బయటకు వచ్చి ఉమ్. జీవించే జీవితాన్ని మరణ భయం లేకుండా జీవించేదే అసలైన జీవితం. ఎస్. అటువంటి జీవితాన్ని, అటువంటి మిరాక్యులస్ ఎక్స్పీరియన్సెస్ని ఉమ్. ఎన్నింటినో పొందాం మనం. ఇది నా లైఫ్లో ఒక పెద్ద మిరాకిల్ ఎక్స్పీరియన్స్. ఉమ్. అప్పుడు నీళ్ళల్లో పడి బతకడం అన్నది ఎలాగైతే ఒక అద్భుతమో, ఉమ్. ఈ ఫ్లైట్ ఇన్సిడెంట్ ఒక అద్భుతం. ఉమ్. ఓకే, ఎస్. అంటే మనం ఏ స్థాయిలో ఉన్నామో మనకు టగ్గఫర్గా సిచ్యువేషన్ వచ్చినప్పుడు తెలుస్తుంది. ఉమ్. కరెక్ట్ అది. ఇప్పుడు ఉమ్. థియరీ మాట్లాడడం వేరు, మరణం గురించి మాట్లాడడం వేరు. ఉమ్. నిజంగా మరణం వచ్చి నీ కళ్ళ ఎదురుగా ఉందనుకో, ఉమ్. నువ్వు దాన్ని డీల్ చేయడం వేరు. అవునవును. ఓకే, మరణము అంటే ఏముంది, ఇప్పుడు కాకపోతే రేపు పోతాం కదా, ఉమ్. సహజమే కదా, ఉమ్. ఇవన్నీ లెక్చర్ ఇవ్వడం వేరు. ఎస్. గంటలు గంటలు, రోజులు రోజులు. ఉమ్.
నిజంగా మరణం వచ్చి నీ కళ్ళెదురుగా నిలబడినప్పుడు నువ్వు ఏం ఫీల్ అవుతున్నావు అన్నది వేరు. కరెక్ట్ అది. ఇంకొకసారి సాయి కుమార్ రెడ్డి సారు, జగపతిరాజు సారు, నేను, నవకాంత్ హైదరాబాద్ నుంచి వైజాగ్ వెళ్తున్నాం. అప్పుడు కూడా ఇంతే ఓకే. సిచ్యువేషన్ జరిగింది. ఒక బండిని నేనే డ్రైవ్ చేస్తున్నా. ఓకే. ఒక వెహికల్ని ఎప్పటి నుంచో ఓవర్టేక్ చేయాలా, దాన్ని దాటేస్తే పోతాం మనం స్పీడ్, కానీ నేను ట్రై చేస్తున్నా. ఒకనొక చోట్లో ఓవర్టేక్ చేసేసా. చేయగానే ఎదురుగా నాకు లారీ ఉంది. ఇదంతా విదిన్ సెకండ్స్ అయిపోయి, సెకండ్స్, ఫ్యూ సెకండ్స్ అంతే. నేను అనుకున్నా ఇంకా ఎత్తిన తీరా బండి అని డిసైడ్ అయిపోయి, అర్థమైపోయింది సినిమా. ఓకే. కానీ ఎట్లా తిప్పానో, ఏ ఇంటెలిజెన్స్ పనిచేసిందో తెలియదు. లెఫ్ట్కి తిప్పేసి మళ్ళీ వెంటనే రైట్కి తీసుకున్నా. ఆ లెఫ్ట్లో పొరపాటున పోతేనేమో చాలా డౌన్కి ఉంది, అక్కడైనా పడిపోతాం. ఆ లెఫ్ట్కి తీసుకుని వెంటనే మళ్ళీ ఇమీడియట్గా రైట్కి కట్ చేసుకోవడం, అది ఎట్లా జరిగిందో నాకే తెలియదు. ఇంతకు నేను చేశానా అనిపిస్తుంది ఒక్కొక్కసారి. అంటే ఆ టైంలో కూడా నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, మనల్ని ఏదో శక్తి కాపాడుతుంది అనేది అర్థమైంది. లేకపోతే కనీసం అంటే నా లైఫ్లో ఒక 10 times నేను చావుని దగ్గరగా చూసింటా. ఒక 10 సార్లు. ఒకసారి జోగులాంబ టెంపుల్ దగ్గర కూడా అంతే, వాటర్లో పడిపోయా. ఓకే, కొట్టుకుపోతున్నా. ఎవరో ఒక పర్సన్ తెలియదు వచ్చినాడు, మెడ పట్టుకొని బయటకు పట్టుకొచ్చేసినాడు, ఈ కాలర్ పట్టుకొని లాక్కొచ్చేసినాడు. ఎవరూ తెలియదు నాకు. సో చాలాసార్లు అంటే మినిమం ఒక 10 times ఉంటాయి ఎక్స్పీరియన్సెస్. ఒక 10 సార్లు నేను చచ్చిపోయి ఉండాల. నిజానికి ఇవి నాకు ఒక 10 జన్మలు ఇవి. అంటే చచ్చిపోతే మళ్ళీ పుడతాం కదా, అట్లా ఒక 10 జన్మలు నాకు ఇవి. 10 సార్లు నేను ఖచ్చితంగా బాడీ వేకట్ చేయాల. అట్లాంటిది నేను బతికే ఉన్నా. అయితే నేను అర్థం చేసుకున్న పాయింట్ ఏంటంటే సార్, ఇక్కడ మనము మన జీవితంలో జరిగేటువంటి మెరాకిల్స్ని మనం ఒకసారి మన ఎరుకతో చూస్తే అర్థమవుతాయి. ప్రతి ఒక్కరి జీవితంలో ఉంటాయి మెరాకిల్స్. మీ జీవితంలో ఉంటాయి, ఇక్కడున్న అందరి జీవితాల్లో కూడా ఉంటాయి. కానీ మన జీవితంలో జరిగిన మెరాకిల్ని మనం గ్రహించం, గుర్తించం. మన యొక్క ధ్యాన శక్తి మనల్ని అద్భుతంగా కాపాడుతుంది మనకు ప్రమాదం అంచుల్లో మనం ఉన్నప్పుడు. అందుకే ఎప్పుడు ఇతోధికమైనటువంటి సాధన మన దగ్గర ఉండాలి. ధ్యాన సాధన అన్నది మన దగ్గర ఉండాలి. ఉన్నప్పుడు ఎటువంటి స్థితిలో ఉన్నా మనం ఈజీగా మనం బయటకు వచ్చేస్తాం. ఆనంద్ గారు ఎంతో అద్భుతంగా అంటే మెడిటేషన్ ఎక్స్పీరియన్సెస్ గురించి చెప్పడం జరిగింది. మీ జీవితంలో 2 అద్భుతమైన సంఘటనలు చెప్పారు. మరి ఎంతో జ్ఞానాన్ని ఇచ్చారు. ఇంత జ్ఞానం ఇచ్చినందుకు మీకు ఎంత కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సార్. సో ఇదండి ఇవాల్టి బిఎంఎస్ ఎపిసోడ్. ఇంకొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.